కదా, అందరికి చాలా చల్లగా ఏమైనా తినాలి తాగాలి అనిపిస్తుంది. అందుకని నేను మ్యాంగో మిల్క్ షేక్ చేశాను. ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్కి ఏం కావాలో చెప్తాను, చూపిస్తాను. మనకి ఫ్రూట్ కస్టర్డ్ చేయాలంటే ముందు ఫ్రూట్స్ కావాలి. ఇది 4 types ఆఫ్ ఫ్రూట్స్. ఫస్ట్ వన్ పపాయా, మస్క్మిలన్, మ్యాంగో, వాటర్. ఇది కస్టర్డ్ పౌడర్. మనము కస్టర్డ్ పౌడర్ హాఫ్ గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ తీసుకున్నాము. హాఫ్ గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటే దీనికి డబల్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఈ మిల్క్, ఈ కాజు, పిస్తా, బాదం, ఈ 3 మిక్స్ చేస్తే ఈ డ్రై కస్టర్డ్ తయారు చేస్తాం కదా, దానికి లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ మిల్క్, గ్లాస్ మిల్క్ వేసాం కదా, ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటాం. పౌడర్ మనము ఇందులో వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ హాఫ్ గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ తీసుకున్నాం కదా, దానికి డబల్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇది ఇందులో వేసేసుకున్నాను. షుగర్ కరిగే వరకు నేను పాలు వేడి చేసుకుని వస్తాను. పాలు షుగర్ మనం బాయిల్ చేసుకున్నాం కదా, షుగర్ పూర్తిగా కరిగిపోయి కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా తయారు చేసుకున్నాం కదా, అది పాలల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక 2-3 బాయిల్స్ వచ్చే వరకు ఇలా ఇంకా అయ్యే వరకు మనం మరిగించుకొని పూర్తిగా చల్లారే వరకు మనము పక్కన పెట్టి. ఇప్పుడు పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు మనం ఫ్రూట్స్, నట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రూట్ పపాయా. ఫ్రూట్స్ అన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. మిగిలిన నట్స్ కదా, ఈ నట్స్ మా తమ్ముడు వేస్తాడంట. పాదు ఇదిగో ఫ్రూట్ కస్టర్డ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది మనం 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా చల్లగా అయ్యేంత వరకు మనం బయటికి తీసి తినచ్చు. 1 hour అయిపోయింది. ఇప్పుడు నేను మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్తాం. పాత ఫస్ట్ పూర్ణ తిను. బాగుందా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. వావ్, కూల్ ఫ్రూట్ సలాడ్ తింటూ ఉంటాను. ఈలోపు మీరు నా వీడియో చూసి అలా ప్రిపేర్ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కూల్గా హాట్ సమ్మర్లో ఎంజాయ్